ఈరోజు భార్యాభర్తలు కలిసి రాధాకృష్ణుల స్వామి వారికి దీపారాధన చేస్తే వాళ్ళ బంధం నూరేళ్లు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటుంది. మంచిది పంతులు గారు. రాధాకృష్ణుల స్వామివారికి ఈ రోజు విశిష్టమైన రోజా? ఈ రోజు ఆ స్వామివారికి దీపారాధన చేస్తే వాళ్ల బంధం బాగుంటుందని చెప్పారు. వీర్రాజు బావ నేను కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా. ఎలాగైనా సరే ఈ రోజు నేను వీర్రాజు బావ కలిసి రాధాకృష్ణుల స్వామివారికి దీపారాధన చేయాలి. బావా 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 హే, నువ్వేనా పిలిచింది? హా, నేను కాకపోతే ఇంకెవరు పిలుస్తారు? నేనింకా ఆవు అనుకున్నానులే. ఆవా? అదే మేత మేయడానికి వచ్చిన ఆవు అనుకున్నాను. కూతకొచ్చిన కోడిలా అనుకోలేదా? నీ కూత కూడా అలాగే తగలడిందిలే. చూసావా, అప్పుడప్పుడు స్వరాలు పలికితేనే మంచిది బావా. సమయం వచ్చినప్పుడు సరిగమ్మ పదనిసా అనేసి పాడాలి. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అలా ఉంటావేంటి బావా? నువ్వు స్టేషన్లో పాటలు పాడుతూ ఉంటావా ఏంటి? హోటల్లో దోశలేస్తూ అంట్లు తోముతూ పాడితే బాగుంటుంది గాని. ఇప్పుడు డ్యూటీలో లేను కదా. డ్యూటీ నుండి ఇంటికి రాగానే తలంటు స్నానం చేసి హ్యాపీగా డ్యూయెట్ పాడేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటావేంటి బావా? నీ చెల్లిలా నాకు కూడా కడుపొస్తే బాగుంటుంది కదా. డ్యూటీ గురించి ఆలోచించొచ్చు కదా. భర్త పక్కనే ఉన్నప్పుడు డ్యూటీ ఏంటి బావా? నాకు కూడా కడుపొచ్చి మనం వెళ్తున్న కారు పంచర్ అయిపోయి స్టెప్నీ లేకుండా నువ్వే టైర్ మార్చేస్తే ఆ కిక్కు ఎలా ఉంటుంది? ఏయ్, మా చెల్లి కోసం అయితే చేశాను గాని అందులో నువ్వుంటే చాలా కష్టం. ఓ, ఎందుకు బావా? నీ హైటు వెయిట్ నాకు తెలీదా? హా? మొత్తం ప్రపంచమే నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావేంటి బావా? ఎందుకు? చెప్పింది చాలే గాని ఎందుకు పిలిచావో చెప్పు. పొలంలో నడుచుకుంటూ వెళ్దాం బావా. మన బండి ఎలాగో పాడైంది కదా. ఈ కాలంలో జట్కా బండి కూడా ఉండదు. అసలు నీకు అలుపే రాదా? బండి రిపేర్కి ఇచ్చావు, నాకు కూడా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు ఆయింట్మెంట్ రాస్తే బాగుంటుంది. అలా ఆయింట్మెంట్ రాసి మూలకి కూర్చోబెడతాను. అలా కూర్చోబెడితే ఎలా బావా? మరి ఏం చేయాలి? ఈరోజు రాధాకృష్ణుల స్వామివారికి భార్యాభర్తలు కలిసి దీపారాధన చేస్తే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుందంట. ఎవరు చెప్పారు? పోలీస్ స్టేషన్లో కాసేపు ఆట విడుపుగా ఉంటుందని పేపర్ తిరిగేశాను. అందులో రాసింది బావా, ఇద్దరం కలిసి దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అస్సలొద్దు, నా చెల్లెళ్ళు బాగుంటే చాలు. మరి నేను కూడా బాగుండాలి కదా. అయితే అభిషేకం చెయ్యి, పూజలు చెయ్యి. అంతేగాని నువ్వేదో విగ్రహాలు పెట్టి నన్ను విగ్రహంలా నిలబెట్టొద్దు. అయ్యో, అది కాదు బావా. చెల్లెళ్ళ బాగు కోసం నువ్వు పూజ చేస్తావు సరే, మరి మన కాపురం బాగుండాలని మనం కూడా పూజ చేయాలి కదా. మనం ఎప్పుడూ బాగుంటాం శివ. అలాగే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అంతా మంచి జరుగుతుంది. అంతవరకు తొందరపడకు. భగవంతుడా, అదేదో త్వరగా కరుణించేసి నా లైన్ క్లియర్ చేయొచ్చు కదా. లేదంటే గంగ భావనైనా నా మాట వినేలా చేయొచ్చు కదా. బావా బావా, అయ్యో బావా బావా బావా.
ఏంటో మరి ఆలోచిత కూసుంటే సాయంత్రం అవగానే ఆకలి దంచేస్తా ఉంటది. ఆయన ఏ టైంలో తింటే ఏటి, మనల్ని ఎవరు ఆపేది? చీకటి పడిందో లేదో 7ంటికి తినేస్తుంది ఇది. పశువులు కూడా ఈ టైంలో తినవు. ఏంటోదినా, ఏంటో అంటున్నావు? హ్మ్, ఏం లేదులే పాపాలు. తినడానికి కూర్చున్నావు కదా, తిను. ముందుగానే తింటున్నానని నువ్వు శాపాలు దిష్టి గట్రా పెట్టకు. నేను టైము పాడు చూసుకోను. అనిపించిందా చేసేయడమే. నీ బుద్ధులు నాకు తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం ఏం లేదులే. ఏంటి ఆ ఆఫీస్కి వెళ్ళొస్తా ఉండవా, లేదంటే అట్నుంచి అటే సినిమాకి వెళ్ళొస్తా ఉండవా? ఇంటి కోడలు ఇంత లేట్ అయ్యొత్తే పనులు ఎలా సాగుతాయి? నేనొచ్చి చాలాసేపు అయింది. ఆ అన్నం వండింది కూడా నేనే. ఆఫీస్ వర్క్ ఉంటే చూసుకుంటున్నాను. అయినా ఇప్పుడే కదా చీకటి పడింది. నువ్వు 7ంటికే తింటావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. నువ్వు రోజు ఏ టైంకి వస్తావో నాకు తెలుసులే అమ్మా, కానీ డాక్టర్ అమ్మ ఏముందో తెలియలేదు. నువ్వైనా చెప్పాలి కదా అప్పుడా. అడగకూడదని ఆ డాక్టర్ మా వార్నింగ్ ఇచ్చింది నాన్న. ఈ వార్నింగ్లు అవి వద్దు, అసలు బెడ్డే వద్దనకపోయావా? నేను కేసు పెడతాను. నేను వద్దందే మగబిడ్డని కాదమ్మా. ఎందుకు? మిమ్మల్ని 9 నెలలు మోసి కనింది మగవాడేనా మావయ్య? ఏంటే బాగుతున్నావు? మా నాన్న గురించి అలా మాట్లాడితే మొహం పగిలిపో. అబ్బోడా, గొడవలొద్దు. ఇంకో 2 నెలలు ఆగితే తెలియదే ఏంటి? అప్పుడు వదిలేస్తామా? ఏదో ఒకటి చేసేము. మాకు ఆడపిల్లలు లేరు, 2 మగపిల్లలే. ఈసారైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే ఇల్లు కళకళలాడుతుంది. కళకళలాడుతుందో ఈ ఇంట్లో కనకమహాలక్ష్మిని తీసుకుపోతుందో ఎవరికి తెలుసు తిరుపతి. కనక మహాలక్ష్మి ఆవిడెవరు నాన్న? కనకమహాలక్ష్మి అంటే ఎవరో ఆడమనిషి కాదప్పుడా, లక్ష్మీదేవి. డబ్బు బంగారం సంగతి చెప్తున్నాను. వయసు పెరిగే కొద్దీ కట్నాలు కూడా పెంచేస్తారని మా అబ్బకి చెప్పి ముందే పెళ్లి చేసుంటాడు మా అన్న. అప్పుడే అంత ముందు చూపున్నాడు, ఇప్పుడే అంత జాగ్రత్త పడతాడు. నువ్వు భోజనం చేయకుండా ఇలాంటి చచ్చు సలహాలిస్తే నువ్వు తినే దాంట్లోనే ఏదైనా కలిపేస్తాను చెప్తున్నాను. ఏంటమ్మా నువ్వు? అత్త ఏమందని? ఈ ఇల్లు మగాళ్ళతోనే కొనసాగాలని చెప్తుంది. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? మా చెల్లెలు కుముదవల్లిని కూతురని మీ నాన్న ఇంటికి తీసుకురావాలనుకున్నారు కదా, ఆ విషయంలో లేని అభ్యంతరం ఇప్పుడు మాత్రం ఎందుకొస్తుంది? మీ అన్నయ్య పంచాయతీ పెట్టించాడు కాబట్టి ఆ పిల్లని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఎవరో ఒక పని మనిషిని తీసేద్దాం అనుకున్నాను. తను వస్తే మీకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది కదా. ఛీ, మీరు ఇలాంటి మనుషులా? అవును, మేము ఇట్లాంటి వాళ్ళమే, ఇట్టాకే ఆలోచిస్తాం. ఇంతకీ డాక్టర్ నీకేం చెప్పిందమ్మా? నేను చెప్పను. అసలు ఆ విషయం గురించి ఆరా తీసినా జైల్లో పెట్టించి కారాలు మిరియాలు నూరి మీ అందరికీ 3rd డిగ్రీ ఇప్పిస్తాను. హలో నాగవల్లి మేడం, నువ్వేం పోలీస్ ఆఫీసర్వి కాదు నీకిష్టమైన డిగ్రీలు ఇవ్వడానికి. నువ్వు విఆర్ఓవి. ఎవ్వరైనా సరే చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు దేవా సార్. అలా ప్రవర్తించినా, హక్కులను ఉల్లంఘించినా తర్వాత కఠిన కారాగార శిక్ష తప్పదు. అన్నా, కోడలంత రుచికరమైన భోజనం వండితే ఆనందపడకుండా దాని మాటలు వింటారేంది? నాకు గతికితే అతకదలే అమ్మా, నువ్వు తినే. వీళ్ళు మారరు.
ఏం చేస్తున్నావు? ఆ, లలిత కేసుని కూడా బయటకు తీస్తున్నాను. దేవరాజ్ అన్నయ్యకి శిక్ష పడుతుంది కదా? అన్నయ్య లేదు, కన్నయ్య లేదు. చట్టం ముందు అందరూ సమానమే. అది కాదు శివ, ఏమైనా తేడా వచ్చి దేవాబావని అరెస్ట్ చేస్తే నాగవల్లి జీవితం అన్యాయం అయిపోతుంది. అవునా? ఇప్పుడు మాత్రం ఏం సుఖపడింది అక్కడ? రోజు ఏదో ఒక వంకతో గంగాబావ మీద ఉన్న కోపంతో టార్చర్ పెడుతూనే ఉంటారు. నాగవల్లి గట్టి మనిషి కాబట్టి తట్టుకొని నిలబడగలిగింది. అయినా కృష్ణుడిని శిశుపాలుడు కూడా 100 తప్పుల దాకా క్షమించి వదిలేశాడు. 100వ తప్పు పూర్తయిందని తెలిసిన మరుక్షణం రాక్షస వధ జరిగింది. ఇది కూడా అంతే. దేవాబావని క్షమించకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా మనం ఆలోచించాలి కదా వదినా. రేపు తండ్రి ఎక్కడ అంటే ఏం చెప్తాం? జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్తే బిడ్డ కూడా జీవితాంతం బాధపడుతుంది. నేను అంత దూరం ఆలోచించట్లేదు. దేవా అన్నయ్య చేసిన తప్పుకి సమాధానం చెప్పాలి. అంతకు మించి నాకు ఏది ముఖ్యం కాదు. ఒకసారి ఆలోచించు వదినా. ఏమైనా అయితే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఏమైనా పర్లేదమ్మా, మనం తల వంచొద్దు. ప్రేమించానని నమ్మించి పెళ్లి దాకా తీసుకొచ్చి చివరికి చంపేసి చెరువులో శవమై తేలేలా చేశాడు. తను కూడా మీ అందరిలాగే ఈ అన్నయ్య తోడుగా ఉన్నాడు, ఇక భయం అక్కర్లేదని చెప్పింది. అంతలోనే ఆ రాక్షసుడు అన్నంత పని చేశాడు. ఇప్పుడు నాగవల్లి గురించి ఆలోచించి అలాంటి మూర్ఖులకి అవకాశం ఇస్తే రేపు ఏ చెల్లి విషయంలో అయినా మళ్ళీ అదే తప్పు చేయొచ్చు. అలాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు, ఆయుష్ పెంచకూడదు. అలా అనొద్దన్నయ్య. నాగవల్లి నిండు 100 ఏళ్ళు సుమంగలిగా ఉండాలని దీవించాలన్నయ్య. ఇలా మాట్లాడితే ఎలా? నాగవల్లి నా ప్రాణమమ్మా, కానీ ఆ ప్రాణం రాక్షసుడి చేతుల్లో నలిగిపోతుందంటే భరించలేను. దేవాబావ తప్పు చేస్తే మంచి చెప్పాలన్నయ్య. అంతేకాని తనకి జీవితమే లేకుండా చేస్తే నాగవల్లి బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? తన మెళ్ళో బలవంతంగా తాలి కట్టాడు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళింది గాని ఆ దేవరాజు మీద ఇష్టంతో కాదు. ఇప్పటికీ తనకి ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి నీ కోసం ఈ అన్నయ్య ఉన్నాడని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాణ్ణి. నాగవల్లి నాకేం భారం అవదమ్మా. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. తనకి పుట్టిన బిడ్డని ఈ గుండెల మీద పెట్టుకుని పెంచుకుంటాను. నువ్వు సూపర్ బావా. మీ చెల్లెల్లాగే ఎక్కడ ఎమోషన్ అయిపోయి తప్పు చేసిన వాళ్ళు బంధువే అని వదిలేస్తావేమో అనుకున్నాను. కానీ తప్పించుకోవడానికి వీల్లేదని చెప్తున్నావు. వీళ్ళనుకున్నారంటే దేవాబావకి శిక్ష పడేలా చెయ్యొచ్చు. కానీ వీర్రాజు బావ చాలా మంచివాడు. తాళి కట్టిన భర్త. ఎలాగైనా ఫోన్ చేయాలి. ఎవరిని అడగాలి? శివ వదిలే కరెక్ట్. ఏంటి ఏంటి నన్ను పక్కకు తీసుకెళ్ళి కన్విన్స్ చేయాలనుకుంటున్నావా? ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, శివ వదినికి మంచినీళ్ళు ఏమైనా కావాలేమోనని అడుగుతున్నాను. నాకేం అక్కర్లేదు. కానీ నాకు అవసరం ఉంది. అదేంటే, నీకు నీళ్లు కావాలంటే వెళ్ళి తాగొచ్చు కదా. శివాన్ ఎందుకు పిలుస్తున్నావు? అది
అది ఏమైందక్క ఏదో తడబడుతున్నావు? ఏం లేదు. హలో. అమృత పక్కకి పిలిచిందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఏదో తేడా కొడుతుందే. నీకు అన్నింటికీ అనుమానమే. వెళ్ళి పని చూసుకోపో. ఏంటి? వీర్రాజు బావతో మాట్లాడాలనుంది. హో, అదా విషయం. మీ అన్నయ్యకి డౌట్ వస్తే తాట తీస్తాడు. ఇంత చిన్న విషయానికే ప్రేమ పావురంలా బాధపడితే ఎలాగా? మా వీర్రాజు అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేశానులే. ఫోన్ తీసుకుని మాట్లాడు. మీ అన్నయ్య వస్తే మేనేజ్ చేస్తానులే. వదినా, ఫోన్ ఇచ్చాను కదా, ఇంకేంటి? కొంచెం పక్కకెళ్తావా? ఏదోటి ఉంది కదా, నేను మర్చిపోయాను. అవును, మీరింత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటారు? అది వదినా. ఓహో, సిగ్గుపడుతున్నావా? ప్రేమ అంటే అంతేలే. ఈ మాత్రం రొమాన్సు మీ అన్నయ్య చూపించుంటే ఈ పాటికి నేను వాంతి చేసుకునేదాన్ని. ఎందుకు? మా అన్నయ్య రొమాన్స్లో వీకా? అబ్బా, వాంతి అని అన్నది అందుకు కాదులే. మరెందుకు? ఎందుకైతే నీకెందుకు? ఫోన్ ఇచ్చాను కదా, మాట్లాడు. ఏంటో శివ వదిన, ఒక్కోసారి ఎవ్వరికీ అర్థం కాదు. హలో వీర్రాజు బావా. హలో అమృత, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? బాగా గుర్తొస్తున్నానా? అసలు నిన్ను మర్చిపోతేనే కదా గుర్తు రావడానికి. ఇప్పుడంత ప్రేమ ఉందని చెప్తావు, కానీ మీ అన్నయ్యని ఒప్పించమంటే మాత్రం ఆమడ దూరం వెళ్ళిపోతావు. అమ్మో, అన్నయ్య అంటే భయం కదా బావా. పోనీ మీ అన్నయ్యతో నన్ను చెప్పమంటావా? గంగబావ కొట్టినా తిట్టినా నీ చెయ్యి మాత్రం వదిలిపెట్టను. ఎలా వదిలిపెడతావు? ఆ చేతులతోనే మూడముళ్ళు వేసావు కదా. మరి నీ చేతులతో ఏం చేయవా? ఏం చేయాలి? గోరుముద్దలు తినిపించాలి, అప్పుడప్పుడు కాఫీలు టీలు కూడా తాగించాలి. అవన్నీ జరగాలంటే ముందు మన పెళ్లి విషయం మా అన్నయ్యకి చెప్పాలి. ఇప్పుడు చెప్పంటావా? ఫోన్ కూడా చేతిలోనే ఉంది, గంగబావ నెంబర్ కూడా నోటెడ్ ఉంది. అంత పని చెయ్యకు బావా, ఇద్దరం కలిసే అన్నయ్య నొప్పిద్దాం. చెప్పనులే అమృత, ఊరికే అంటున్నాను. అవును బావా, నీకో విషయం చెప్పాలి. ఏ, నువ్వే మీ అన్నయ్యకి చెప్పేస్తావా? అది కాదు బావా, రాధాకృష్ణుల స్వామి వారికి భార్యాభర్తలిద్దరూ కలిసి దీపారాధన చేయాలంట. అప్పుడు ఆ భార్యాభర్తలు కలకాలం సంతోషంగా ఉంటారని పంతులు గారు చెప్పారు. అవునా? ఇప్పుడు గుడి మూసేస్తుంటారు కదా. మరిప్పుడు ఎలా బావా? ఐడియా. ఏంటది? దేవుడు విగ్రహాలు తీసుకొని పూజ చేద్దాం. ఇప్పటికిప్పుడు ఆ విగ్రహాలు ఎవరిస్తారు? మా ఇంట్లో ఎప్పుడో మా నాన్న దాచిన దేవుడి విగ్రహాలున్నట్టు గుర్తు. అయితే మా ఇంటికి తీసుకొచ్చే. వామ్మో, మీ ఇంటికి తీసుకొస్తే ఇంకేమైనా ఉందా? నువ్వే రావచ్చు కదా. నాకు ఎలాగో నేను చూడాలనిపిస్తుంది కూడా. ఎలా వస్తాను? అన్నయ్య చూస్తాడు కదా. మీ అన్నయ్య పడుకున్న తర్వాత రావచ్చు కదా, ఆ లోపు విగ్రహాలు తీసి పెడతాను. సరే. వామ్మో, అన్నయ్య పడుకున్నాక ఒంటరిగా వీర్రాజుబాబు ఇంటికెళ్ళాలా?
కొంచెం భయంగా ఉంది. కానీ పంతులు గారన్న మాటలు నిజం అవ్వాలంటే వెళ్ళక తప్పదు.